మాది దూలిపాల గ్రామం, సత్తనపల్లి మండలము, పల్నాడు జిల్లా. మాకు దూలిపాల గ్రామంలోని సర్వే నెంబర్ 826 2A2లో 5 ఎకరాల 36 సెంట్లు గల పంట భూమి కలదు. ఆ యొక్క పంట భూమికి ఉత్తరం వైపు నుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు దక్షిణ వైపు ఉన్నటువంటి వాగులోనికి వెళ్లకుండా మధ్యలో ఉన్నటువంటి నా యొక్క భూమికి దక్షిణ వైపు ఉన్నటువంటి హద్దుదారులు 4 అడుగులు ఎత్తు అడ్డుకట్ల పోసి ఉన్నారు. అడ్డుకట్ల పోస్తే సత్తనపల్లి ఆర్డీఓ గారు వచ్చి చూసి ఫీల్డ్ వెనక్కి వాళ్ళ భూములు వాళ్ళు పోసుకున్నారు, మేమేం చేయగలమని అని ఎదురికి వచ్చారు. ఏంటి సార్ మరి వాళ్ళ భూములు వాళ్ళు పోసుకున్నారని అవతల మీరు ఎదిరిగిపోతున్నారు, మరి రాష్ట్రంలో దౌర్జన్యపరులు ఆ విధంగా చుట్టూ కట్ల పోస్తే సామాన్యుడి పరిస్థితి ఏంది? సామాన్యుడైన వాడు ఒక ఆఫీసర్ గారికి నీ దగ్గరకు వస్తే, మీ పరిధికి వస్తే, ఒక బాధ్యత గల ఆఫీసర్గా నువ్వు కూడా ఆ మాట అంటే ఎవడు సామాన్యుడికి లేదు. ఒక బాధ్యత గల ఆఫీసర్ కూడా ఆ మాట అంటే వాళ్ళ సామాన్యుడి పరిస్థితి ఏంది? వాళ్ళ ఆ విధంగా తయారైపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు దిగువ వాగులు పోకుండా అడ్డుకట్లు వేసి ఆపితే కలెక్టరేట్ చుట్టూ ఇప్పుడు సంవత్సరమే తిరుగుతున్నాం. ఏందండి అని మేమేం చేయగలం అంటున్నారు వాళ్ళు. మరి ఈ విధంగా రాష్ట్రంలో మేమేం చేయగలమని ఒక అధికార యంత్రాంగానికి అంటే ఎవరికి వాడు దౌర్జన్యరహితంగా రాష్ట్రంలో ఇదే కొనసాగిద్ది. ఎవరికి వాడు కూడా దౌర్జన్యం చేస్తారు. అది మాకు అడ్డుకట్లు మా దక్షిణ హద్దుదారులు అయినటువంటి చందు సాంబశివరావు, అలాగే విప్పల కోటేశ్వరరావు సార్, అలాగే గరేపాటి కోటేశ్వరరావు అనే 3 రైతులు చుట్టూ చెరువు కట్ట టైప్లో ఆల్రౌండ్ చుట్టూ బిగిచ్చేశారు. ఎవరోళ్ళు కులమేనోళ్ళు? చౌదరీశ్వరు 2, నాయుళ్ళు 1. మాకు ఎగువ నుంచి వస్తున్న వరద నీరు మాయి వావు మాకు 30 ఎకరం పైన ఉంది. మాకు ఎగువన ఆ 30 ఎకరం నీరంతా కూడా వర్షం పడేప్పుడు మొత్తం దిగువన ఉన్నటువంటి దక్షిణ వైపు ఉన్నటువంటి వాగులో పోవాల్సిన నీళ్ళని నా యొక్క దక్షిణ వైపు ఉన్నటువంటి గట్టుకి అడ్డుకట్ట పడేశారు. అవుతున్నా ఆ నీరు మొత్తం కూడా వచ్చి నా పంట పొలం అయిపోతుంది. అధికార యంత్రాంగం ఏందా అంటే మేము ఏం చేయగలం అంటున్నారు వాళ్ళు. విషయం ఏం చెప్పు, ఇప్పుడు నీకేం కావాలి? మా యొక్క అడ్డుకట్టలు తొలగించి మా పంట పొలాన్ని కాపాడాల. మాది సత్తనపల్లి మండలం, దూలిపాల గ్రామం, మాకు పల్నాడు జిల్లా. మా పొలం సర్వే నెంబర్ 526 2A2లో మా భార్యాభర్తల పేరు మీద మొత్తం 7 ఎకరాలు ఉంది. దిగువనున్నటువంటి రైతు విప్పల కోటేశ్వర అనే రైతు మా వరద నీరు కిందకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసినాడు సంవత్సరం క్రితం. ఈ సంవత్సరం 2 రైతులు వేశారు, సందు సాంబశివరావు, గరగపాటి కోటేశ్వరమ్మ అని. వాళ్ళెళ్ళని మేము కూడా రాని మీ నీళ్ళని వాళ్ళు వేసేసారు అడ్డుకట్ట. కాబట్టి మా పొలం వర్షాలు పైనుంచి వచ్చి 30 ఎకరాల వరద నీరు మొత్తం మా పొలంలోకి వచ్చి మా 7 ఎకరాల పంట పొలం దెబ్బతింటుంది. అందుకని మేము సంవత్సరం నుంచి కలెక్టరేట్కి అర్జీలు పెడతానే ఉన్నాం. ఆర్డీఓ గారు ఫీల్డ్ మీదకి వస్తున్నారు, చూస్తున్నారు, ఇస్తున్నారు, ఎండార్స్మెంట్ ఇస్తున్నారు. మాకు మేమేం చేయలేమంటున్నారు. ఆ రైతు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ రైతులు 3 కట్టలు దాదాపుగా నడువులెత్తున కట్టబోసేశారు. మా నీళ్ళు ఎటు వెళ్ళే అవకాశం మాకు లేదు. దయచేసి మా దయించి ఆ అడ్డుకట్టలు తొలగించి మా పంటను కాపాడవలసిందిగా కోరుతున్నామని ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేసినా కూడా ఇదిగో చేస్తావు, అదిగో ఇస్తావు, మీకు ఆర్డర్లు ఇస్తామని అంటున్నారు. కానీ పరిష్కారం అవ్వట్లేదు మాకు సంవత్సరం నుంచి. ఈ మీడియా ద్వారా అన్న మా సమస్య పరిష్కారం అవుతుందని కోరుతున్నాము. ఈరోజు మా సమస్య అనేది ప్రజా సమస్య పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి మా అర్జీని ఇవ్వటం జరిగినది. దాని మీద సమస్య ఆర్డీఓ గారు చూస్తారని చెప్పారు.